ఎవడండి వీడు పోతాలు పెట్టే వాళ్ళు ఉన్నాడు? ఈడో డజన్ మట్టర్లు అర డజన్ రేపులు చేశాడని అభియోగం మహారాజా. ఓరి నీ మొహం ఇచ్చా, అదేం పోలే కామరా అలా ఎందుకు చేస్తున్నావు? అంత ఊళ్ళు తెలియకుండా చేస్తున్నావా? నరహత్య మహాపాతకం వేదా, వచ్చే జన్మలో కుక్క అయిపడతావు. ఎవడండి వీడు? ఏమడినా నాకు దొంగని చస్తున్నాడు. కనీసం మీకనే తెలుసా వీడు ఎవడో? తెలీదు మహారాజా. ఓయ్ ఈయనెవరో తెలుసా? మహారాజులు వారు నాయన. ఓరి నీ నోరు పడా, నేను రాజుననే విషయం కూడా నీకు తెలీదా? మేము తలుచుకుంటే వీపు విమానం మొదలైపోతుంది, అదైనా తెలుసా? నువ్వు గురు వీళ్ళకి మొగుడివి. ఏ ఊరు గురు మంది? నీ ఊరు కాదే, నువ్వు నోరు పోయి. వరుస కలుపుతాడు వరుస, నువ్వు పక్క తాగాడు. నువ్వేమిట్రా మాట్లాడితే కత్తి చూపిస్తున్నావు? ఇదేమన్నా వంటిల్లు అనుకున్నావా? కోర్టు. ఆ కత్తెల అవధూత గారు కత్తి లాక్కోండి. ఇంకా చూస్తారండి, దిండి పడండి ఏదో ఒకటి. అవధూత ఏం చెయ్యి మా జోరుగా వేస్తుంది? నేనే గంటే ఏమన్నా లేండి ఏదో అని. లేకపోతే ఏమడుగు, నాలుగు తెలవ అని వస్తున్నాడు. సభ చేయి కత్తి పట్టుకొచ్చాడు. మహారాజా వాడెవరు అనుకుంటున్నారు? ఎవరు? ఏంటో ఏమిటి? చిరంజీవి అమృతులు కొడుక? మీరు చెప్పరే? అమ్మ బాగుందా నాయన? మరి మరణంగాలు వచ్చిన ఏమిట్రా? అమాచ్యుల వారు ఏంటండి వీడు? ఏదో ముచ్చట పడుతుంటే నేనే కానీ మన్నలేండి. అమాత్యుల వారు ఎంతైనా రసికులు. వీడెవడు అసలు? నేను ముద్దాయని లేండి. విచారణ జరిగిందా? చచ్చింది. ఇందాక నుంచి అందరినీ కలిపి కడిగి పాడేస్తుంటేను. ఓహో వీడంతటి మగాడా? మీ దయ వల్ల నా మగతనానికి ఏం లోపం లేదు లేండి. నోరు మూయ్. సభలో ఎలా ప్రవర్తించాలో తెలియని చెమటవి. ముందు విచారణ జరిపించండి. అది స్వయంగా మేము జరిపిస్తాం. ఇంతకీ వీడి మీద అభియోగం ఏమిటి? చందా ఇవ్వకపోవడం. వీడు ఇవ్వకపోగా ప్రజలందరినీ వద్దని పురికొల్పాడు. ఏం ఇది నిజమేనా? మీ వాళ్ళ మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నిజమే. చందాలు ఇవ్వమని మేం శాసనం చేశాము. శాసనాలు చేయడానికే ముద్రలు కొట్టేవాడు ఉండగా అసలు మిమ్మల్ని మేము ఆ స్థానంలో ఎందుకు ఉంచామో తెలుసా? నువ్వు ఉంచేదేమిట్రా? మా తాత రాజు, మా నాన్న రాజు, నేను రాజుని. ఇది మా వంశపారంపరంగా వస్తుంది. వంశపారంపరంగా రావడానికి ఇదేం క్షయరోగం కాదు. ఆ సింహాసనం మీద పారేయండి, మేమే పాటించుకుంటాం. సింహాసనాన్ని అధిష్ఠించడానికి కొన్ని అర్హతలు ఉండాలిరా మూర్ఖుడా. అర్హతలు? లంచగొండితనం, బంధుప్రీతి, ఇవేగా కావాల్సిన అర్హతలు. మీరేదో పొడి చేస్తారని మిమ్మల్ని